హలో రండి, మీకొక చాలా పురాతనమైన దేవుణ్ణి చూపిస్తా. అది మా ఊరిలోనే ఉన్నది. చాలా లోతైన బావి. ఆ బావి అంటే అంత పూడిపోయింది, అక్కడ ఏం లేదు, కొంచెమే ఉంది. కానీ దాని చుట్టూ అదంతా వేస్ట్ పెంటగడ్డలు అంటారుగా, అవన్నీ ఉన్నాయి. ప్లస్ అక్కడ బర్రెలను కట్టేసారు. నాకు అటు బోనీకి రావట్లేదు కాబట్టి నేను ఆ బావి చూపించలేకపోతున్నా. చాలా సంవత్సరాల కిందిది, 30 సంవత్సరాల కింది. నాకు అప్పుడు 30 సంవత్సరాల కిందనే అని ఇన్ని స్పెషాలిటీస్ లేవు కాబట్టి ఓన్లీ 10 మందిలో మెయిన్ మెంబర్ మా నాన్న. మా నాన్న ఆ కాలనీలో ఫస్ట్ 4 మెంబర్స్. ఊరికి కొంచెం దూరంలో ఉంటుంది, మేము అక్కడ కట్టుకున్నాం. ఇప్పుడు ఊరు మొత్తం కలిసిపోయింది అనుకోండి. అక్కడ 4 మెంబర్స్ కట్టుకున్న తర్వాత అందులో వినాయకుడు ఉంటాడు. ఆయనను తీయాలనేది మా నాన్న ఉద్దేశం. కష్టపడి 9 మంది కూడా ఎవ్వరు ముందుకు రాలేదు. వాళ్ళని కూడా కొంచెం మోటివేషన్ చేసి బావిలో నుంచి ఓన్లీ తాళ్ళు కట్టి, ఎవ్వరు అక్కడ అప్పుడు సర్పంచ్ కానీ ఎవ్వరు కానీ సహాయం చేయలేదు. వాళ్ళే తాళ్ళతోటి ఒక 10 రోజులు కష్టపడి ఆ దేవుణ్ణి అయితే తీసి అక్కడ పెట్టిరు. కానీ ఆయనకైతే ఎప్పుడు కరెక్ట్ పూజలు వచ్చేసిండు. ఈయనే ముందు మొక్కులవాడు మా నాన్న. తీసిన దేవుడు ఈయనే. ఇంకా ఇప్పుడైతే ఏమి ఆ దేవుడికి ఎవరు డెవలప్ చేయలేదు, సర్పంచ్లు మారిరు. ఈ చిన్నోడు మాత్రం ఆ కమిటీ అధ్యక్షుడు ఆ కాలనీలో ఇప్పుడు ప్రజెంట్. వాళ్ళు వినాయకుని కమిటీ అధ్యక్షుడు. వాళ్ళు కూడా ముందు ఏదన్నా వినాయకుని పెట్టినప్పుడు కానీ ఆ కాలనీలో ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఈయనకే పూజలు చేస్తారు. కానీ కొంచెం కప్పు అవన్నీ ఉంటే బాగుండేది. ఇంకా ఎవరైనా ఎమ్మెల్యేలు ఎవరైనా దానికి దయదలిచి అక్కడ లోకల్ ఎమ్మెల్యే సర్పంచ్లు కూడా సాయం చేస్తే ఆ దేవుడు డెవలప్ అవుతాడని కోరుకుంటూ, అందరు మంచిగా ఉండాలి, అందులో నేను ఉండాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.